రీతూ చౌదరి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ షోస్ ద్వారా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమై రీసెంట్‌గా 'బిగ్ బాస్ 9' ద్వారా ప్రేక్షకులని అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రీతూ ఫస్ట్ టైం నిన్న ఒక ఎమోషనల్ పోస్ట్‌ని చేశారు. తన పెళ్లి గురించి మరియు 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు తనపై వచ్చిన ఎలిగేషన్స్ అన్నింటికి క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్‌ని చేసింది రీతూ. డియర్ సొసైటీ, ఒక అమ్మాయి గతం చూసి అంత త్వరగా ఎలా జడ్జ్ చేస్తారని నాకు స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. కానీ తన గతంలో ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసింది అని ఎవరూ అడగరు. తను నిజంగా ప్రేమించింది, కేర్ చేసింది, నిజాయితీగా ఉంది. కానీ చివరికి తానే బాధపడింది. ప్రేమ కోసం అడుక్కుంది. దానికి ఫలితంగా ఆమె మోసపోయింది. రిలేషన్‌షిప్ తనని ముక్కలు చేసింది. డిప్రెషన్‌లోకి వెళ్ళేలా చేసింది. అయినా కూడా తన ముఖంపై చిరునవ్వుతూనే ఫ్యామిలీ కోసం కెరీర్‌ని కంటిన్యూ చేసింది. కానీ ఈ సమాజం ఆమె బాధని ఎప్పుడూ చూడలేదు. అందరూ ఆమెపై ఉన్న రూమర్స్‌ని మాత్రమే చూస్తారు. నిజమేంటని తెలియకుండానే ఆమె ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఫైట్ చేయడం కంటే సైలెంట్‌గా ఉండడమే బలాన్నిస్తుందనిపిస్తుంది. ఎవరైతే ఆమెను హర్ట్ చేశారో తన ఫ్రెండ్ అనుకున్న వారితోనే మూవ్ ఆన్ అయిపోయారు. అంతా చూసింది. అయినా కూడా తను సైలెంట్‌గానే ఉండిపోయింది. ఎందుకంటే దేవుడి మీద, కర్మ మీద నమ్మకంతో. ప్రపంచమంతా వారికి తోచినట్టు ఆమెను జడ్జ్ చేస్తూనే ఉన్నారు. తను మాత్రం తన బాధని, తన గతాన్ని లోపల మోస్తూనే ఉంది అంటూ తన పాస్ట్ లైఫ్ గురించి ఎమోషనల్ అయింది రీతూ. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.